ఖమ్మం నగరంలో పివి నరసింహారావు విగ్రహం వద్ద నెలకొన్న వివాదం రాజకీయంగా చర్చనీయాంశమైంది. లాకారం ట్యాంక్ బండ్ సమీపంలోని పివి నరసింహారావు విగ్రహం వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి గుర్తుగా స్తూపం ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఖమ్మం నగర శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పివి నరసింహారావు దేశ ప్రధానిగా సేవలందించిన మహోన్నత వ్యక్తి అని, అలాంటి నేత విగ్రహం సమీపంలో మరో రాజకీయ స్తూపం ఏర్పాటు చేయడం ఆయన గౌరవాన్ని తగ్గించడమేనని సమాఖ్య నాయకులు ఆరోపించారు. వెంటనే స్తూపం నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పివి విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అయితే తాము పైలాన్ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, కానీ పివి విగ్రహం వద్ద కాకుండా మరో అనుకూల ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నాయకులు స్పష్టం చేస్తున్నారు. అవమానం జరుగుతున్న మన బ్రాహ్మణ సంఘాలన్నీ మొత్తం అన్ని రకాల సంఘాల నాయకులందరూ కలిసి దీన్ని ఖండిస్తున్నాం. విగ్రహానికి అడ్డంగా ఉన్న పైలాన్ని నిలిపివేయాలి. విగ్రహానికి అడ్డంగా కడుతున్న పైలాన్ని నిలిపివేయాలి.